హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళ్ళూరి అరుణ కిచెన్ వ్లాగ్స్. దోస బద్దల పచ్చడి తయారు చేసాండి. కావాల్సిన పదార్థాలు: దోసకాయ పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి తొడియాలు తీసి నీట్గా కడిగి నీట్గా పెట్టుకున్నానండి. స్టవ్ మీద కడిగేసి ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. మిరపకాయలు వేగుతూ ఉండగానే ఒక స్పూను పొట్టు మినపప్పు, సాయి మినపప్పు, పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోండి, బాగానే ఉంటుంది. జీలకర్ర, ధనియాలు ఒక స్పూన్, ధనియాలు ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్, ధనియాలు ఒక స్పూను మినపప్పు. ఇవన్నీ ఆయిల్లో వేయించుకోవాలి. ఇవన్నీ వేగుతూ ఉండగానే పల్లీలు, కొంచెం పల్లీలు వేసుకోవాలి. వేగిపోయిందండి. శనగపిండి కూడా బాగా వేగిపోయినాయి. అప్పుడు తొక్కు తీసి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు కూడా ఒక నిమిషం ఆయిల్లో మగ్గనివ్వాలి. నెక్స్ట్ వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. 10 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి చట్నీ. ఏ విధంగా చేసుకుంటే దోస ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత, ఒక నిమిషం మగ్గిన తర్వాత ఆయిల్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర క్లీన్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం ఉంచుతాం, వదిలేద్దాం. అలాగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. వేసేసి చింతపండు ఒక రెబ్బ చింతపండు కడిగి వేసుకోవాలి. ఆ వేడి మీదే మగ్గిపోతే బాగుంటుందండి. మూత పెట్టి ఉంచాను కదా, మంచిగా మగ్గిపోయిందండి, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. కోర్సుగా మిక్సీ జార్ తీసుకొని ముందు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ, కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ చల్లబడిన పచ్చిమిరపకాయలు, దోసకాయలు ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. కోర్సుగా వేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా వేసుకుంటే టేస్ట్ బాగోదు. ఈ విధంగా కోర్సుగా మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు, అది టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా కోర్సుగా వేసుకోవాలి. ఆపుతూ వేసుకుంటూ ఉంటే రోట్లో నూరినట్టుగా బాగా వస్తుంది. ఈ పచ్చడి తీసి వేరే బౌల్ తీసి తాలింపు వేసి చూపిస్తాను. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళ కూడా. కాగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు మొత్తం వేయించుకోవాలి. కరివేపాకు నేతిలోని ఆయిల్లోని ఇవన్నీ వేయించుకోవాలి. నెయ్యి వేస్తే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది.
దానిలోనూ వెల్లుల్లిపాయలు వేసుకుంటే స్మెల్ చాలా కమ్మగా వస్తుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కూరతో పని లేకుండా మొత్తం పచ్చడితోటే తినేస్తారు. నెయ్యి కూడా వేసాను కదా, మంచి స్మెల్ వస్తుంది తాలింపు వేగుతూ ఉంటే. తాలింపు మానివ్వకూడదండి, ఇలా ఈ విధంగా ఎర్రగా వేగిదాకా వేయించుకోవాలి. నెక్స్ట్ మిక్సీ వేసిన చట్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం. బాగుందండి, చాలా టేస్ట్ చూశాను, చాలా బాగా వచ్చింది. రైస్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది రైస్లోకే కదండి, దోశల్లో కూడా తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, బాగుంటుంది. ఒక్క సెకండ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి, ఆ వేడి సరిపోతుంది. దోసకాయ పల్లీల పచ్చడి రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ ప్రాసెస్లో చాలా కమ్మగా ఉంటుందండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది, పప్పులోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.